బడ్డీ 2 అవర్స్ 20 మినిట్స్ రన్ టైమ్తో స్పెషల్ ప్రీమియర్ని 10 డేస్ బ్యాక్ వైజాగ్లోనే చూసా. అండ్ ఆ స్టోరీని మన ఫీటీగాడ్ మీడియా ఇన్స్టా పేజ్లో కూడా పెట్టా. ఇక నుండి మూవీ అండ్ సాంగ్ సజెషన్స్ కూడా ఇన్స్టా పేజ్లోనే ఇద్దాం అనుకుంటున్నా. ఇక బడ్డీ సినిమా చూశాక నాకైతే ఎలా ఉందో చెప్పే ముందు ఈ సినిమా అనౌన్స్మెంట్ నుండి చాలామందికి డౌట్ ఏంటంటే ఇది కరోనా టైంలో ఆల్రెడీ తమిళ్తో పాటు తెలుగులో కూడా రిలీజ్ అయిన ఆర్య గారి టెడ్డీ మూవీకి రీమేకా కాదా అని. చెప్పాలంటే కొన్ని చేంజెస్ చేశారు కానీ స్టోరీ అది అంతా సేమ్ గైస్. కొంచెం హీరో హీరోయిన్ రోల్స్ని లవ్ స్టోరీని మార్చి టెడ్డీని యాక్షన్ మోడ్లో కొత్తగా చూపించారంతే. మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే టికెట్ ప్రైజెస్ని ఈ సినిమా వరకు తగ్గించారండి థియేటర్స్లో. ఇక సింపుల్గా చెప్పాలంటే ఎవరైతే ఆల్రెడీ టెడ్డీ మూవీ చూసారో వాళ్ళకి ఈ బడ్డీ పెద్దగా ఏమనిపించదు. ఆ టెడ్డీ మూవీని చూడని వారికి నచ్చచ్చు. చిన్నపిల్లలకి బాగా నచ్చుతుంది టెడ్డీ సీన్స్ ఉండడం వలన. నాకైతే ఫస్ట్ హాఫ్లో స్టార్టింగ్ 40 మినిట్స్ చాలా బాగుంది. చేంజెస్ బాగా చేశారు. అండ్ మళ్ళీ ఇంటర్వెల్ వరకు స్లో. ఇక సెకండ్ హాఫ్ అయితే లెంతీ ఫీల్ తెప్పించి ఆల్రెడీ చూసేసిన సినిమాలానే అనిపించడంతో ఎంత వేగం అయిపోద్ది ఎప్పుడు వెళ్ళిపోదామని ఫీల్ వచ్చింది. బట్ రీసెంట్గా సెకండ్ హాఫ్లో ఒక 20 మినిట్స్ ట్రిమ్ చేశారనే టాక్ అయితే వచ్చింది. అది నిజమైతే సెకండ్ హాఫ్ని ట్రిమ్ చేసి మంచి పని చేశారని చెప్పాలి. అప్పుడు లెంతీ ఫీల్ రాదు, ఎంతో కొంత సినిమా బెటర్గానే అనిపించవచ్చు. ఇక ఈ సినిమాకి స్ట్రీమింగ్ పార్ట్నర్ అయితే నెట్ఫ్లిక్స్ అని వచ్చింది స్టార్టింగ్లో. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ ఏం లేదు. స్పాయిలర్స్ లేని బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే స్టార్టింగ్లోనే హాంకాంగ్లోనే బెస్ట్ సర్జన్ అయిన విలన్ అర్జున్ కుమార్ వర్మకి ఒక పెద్ద గ్యాంగ్స్టర్ తన కొడుక్కి హార్ట్ ప్రాబ్లం ఉండడంతో హార్ట్ని ఎవరి నుండైనా ట్రాన్స్ప్లాంట్ చేస్తే ఒక పెద్ద మొత్తంలో అమౌంట్ ఇస్తారనే డీల్ని ఫిక్స్ చేసుకుంటారు. అప్పుడు ఆ హార్ట్కి ఎగ్జాక్ట్ మ్యాచ్ దొరికిందా లేదా, దానికోసం ఏం చేశారు, ఇందులో పైలట్ అయిన హీరో ఇంకా టెడ్డీ ఎలా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్: ఫస్ట్ 40 మినిట్స్ సినిమాని చాలా బాగా డెవలప్ చేశారు. స్టార్టింగ్లో స్ట్రాంగ్గా ఉండే విలన్ ఇంట్రొడక్షన్ అండ్ స్టార్టింగ్ సీన్స్లో హీరో అండ్ హీరోయిన్ యాక్టింగ్, ఆ తర్వాత 2 ఫ్లైట్ ల్యాండింగ్ సీన్స్, ఇంకా కొంచెం లవ్ స్టోరీ. ఓవరాల్ మూవీలో బాలకృష్ణ గారి రెఫరెన్స్తో వచ్చే టెడ్డీ సీన్స్, మంచి విఎఫ్ఎక్స్తో క్లైమాక్స్లో ప్లేన్లో ఉండే విఎఫ్ఎక్స్ ఫైట్ సీన్, రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్తో ఉండే సినిమాటోగ్రఫీ, ఇవి ప్లస్ పాయింట్స్. మైనస్ పాయింట్స్: టెడ్డీ సినిమా చూసేసిన వాళ్ళు ఈ బడ్డీ సినిమా చూస్తున్నంతసేపు ఏం జరుగుతుంది అన్నది ముందే మొత్తం ఎక్స్పెక్టెడ్గా మారుతుంది. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో అయితే ఎప్పటి ట్రెండ్కి సెట్ అయ్యేలా టెడ్డీతో ఏవేవో చేయించారు. కానీ మిగతా సీన్స్ లైక్ ఫైట్స్ మొత్తం సెకండ్ హాఫ్లో ఎటువంటి ఇంపాక్ట్ లేని విధంగా ఇంకా స్టోరీ ఏం లేకుండా ఉంటుంది. ఫస్ట్ హాఫ్లో డెవలప్మెంట్కి ఆ టైంకి ఎంటర్టైన్మెంట్ వాల్యూ బాగానే ఉంటుంది కానీ సెకండ్ హాఫ్ మాత్రం ఎమోషన్స్ కనెక్ట్ అవ్వలేదు. హీరో అల్లు శిరీష్ గారి యాక్టింగ్ అయితే స్టార్టింగ్లో బాగుంది కానీ ఇక ఆ తర్వాత సిచ్యువేషన్కి తగ్గట్టు ఎక్స్ప్రెషన్ కాకుండా ప్రతి సిచ్యువేషన్లోనూ ఒకటే ఎక్స్ప్రెషన్ ఇచ్చేవారు మెయిన్గా సెకండ్ హాఫ్లో. స్టార్టింగ్లో చూపించిన విలనిజం సెకండ్ హాఫ్లో శూన్యం. ఇక మ్యూజిక్ బై హిప్ హాప్ తమిజా, బీజిఎం పర్లేదంతే, సాంగ్స్ అయితే అంతేం లేవు. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే టెడ్డీని చూడని వారికి బాగానే ఉంటుందేమో, చూసిన వారికి ఎక్స్పెక్టెడ్గా ఉంటుంది, చిన్నపిల్లలకి బాగా నచ్చుతుంది. నా వరకు ఓన్లీ ఫర్ ఫ్యూ సీన్స్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.75/5. మీకు కనుక నా రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.